బెల్లు కొట్టి 10 నిమిషాలు అయింది. లోపల ఏమవుతుందో ఎగ్జాక్ట్ గా చెప్పానా? బహుశా ఆమె ఒక చేత్తో బిర్యానీ తింటూ ఇంకో చేత్తో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుందేమో. నాకైతే అలాగే అనిపిస్తూ ఉంది. నేను ఓ పక్కన ఫుల్ ట్రాఫిక్ అయినా కూడా దేని మీద పడితే దాని మీద ఎక్కించుకుంటూ పోతూ ఉన్నా. కాకుండా రైడ్స్ కొడితేనే ఉన్నా. ఒక 10 మినిట్స్ అయినా రెస్ట్ తీసుకుందామంటే ఖాళీనే ఉండట్లా. టెంపుల్ రన్ లో బాయ్ లాగా అయిపోయింది నా పరిస్థితి. విల్లా నెంబర్ 143 అని ఉంది. ఎదురుగా ఉండి విల్లా నెంబర్ అడిగేదేమో లేడీస్ అయ్యారాయా. ఎలా చెప్పాలి మామ 143 అని? హాయ్ మామ, ఎలకుంటూ నీలా మోటో వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ మామ. థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఈ రోజు మనం చేయబోయే యాప్ వచ్చేసి షాడో ఫ్యాక్స్ అనమాట. ఈ యాప్ వచ్చేసి మల్టీ క్లయింట్స్ డెలివరీ ప్లాట్ఫామ్. అంటే ఒకే యాప్ లో చాలా కంపెనీ డెలివరీ ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఈ యాప్ లో రేట్ కార్డు గురించి, ఏ యాప్ నుంచి ఆర్డర్స్ పడతాయి దాని గురించి, దీంట్లో మనం యూనిఫామ్ వేసుకుని వర్క్ చేయాలా లేకపోతే వేసుకోపోయినా ఏమి కాదా దాని గురించి, దీంట్లో ఇన్సెంటివ్స్ గురించి, సజ్జ గురించి, అసలు ఒక 12 hours వర్క్ చేస్తే ఎంత మనీ వస్తాయి, వీటి అన్నిటి గురించి మనమైతే రైడ్ చేస్తూ మీకైతే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ ఉంటా. ఇంకా మన ఛానల్ నుంచి ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ కంటెంట్స్ అయితే వస్తూ ఉంటాయి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో మామ. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. యాప్ ఓపెన్ చేసిన అమ్మట్లోనే మనం ఒక చిత్రాన్ని అయితే ఒకసారి అయితే ఫోటో తీయాలన్నమాట. ఖచ్చితంగా యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి మీకు ఇదే ప్రాసెస్ అనమాట. ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పుడు బ్రష్ చేసుకుని తింటారు కదా, ఇది కూడా అంతే. డ్యూటీ చేయాలంటే మీ ఫేస్ అయితే ఒక ఫోటో అయితే తీయాల్సిందే. ఫస్ట్ రైడ్ అయితే 15 మినిట్స్ తర్వాత ఎంట్రీ అయితే ఇచ్చింది. పికప్ వచ్చేసి 2.8 కిలోమీటర్స్, డ్రాప్ వచ్చేసి పక్కనే 42 మీటర్స్ అనమాట. కొంచెం కెమెరా యాంగిల్ అయితే చేంజ్ అయింది. కొంచెం వీడియో అయితే అడ్జస్ట్ అవ్వండి. మనమైతే ఈ యాప్ లో ఎప్పుడైనా లాగిన్ అవ్వచ్చు, ఎప్పుడైనా లాగౌట్ అవ్వచ్చు. దీంట్లో మీకు బైక్ టాక్సీ ఉంటుంది, ఫుడ్ డెలివరీ కూడా ఉంటుంది. మీరు ఫుడ్ డెలివరీ దీనికైతే ఫస్ట్ అయితే 199 అయితే రీఛార్జ్ అయితే చేసుకోవాలా. కట్టిన తర్వాత ఒక రైడ్ కంప్లీట్ చేసిన అమౌంట్లోనే మీకైతే బైక్ టాక్సీ లో కూడా ఓపెన్ అవుతుంది. బైక్ టాక్సీ వచ్చేసి ఊబర్ కి అయితే కనెక్ట్ అయి ఉంది. ఇంకొక 10 రైస్ కొట్టిన అమౌంట్లోనే మీరు ఫస్ట్ లో 199 రూపీస్ అయితే రీఛార్జ్ చేశారు కదా, ఆ డబ్బులు అయితే మీకైతే రిటర్న్ అయితే అకౌంట్ లో పడిపోతాయి. మన ఆర్డర్ వచ్చేసి పిజ్జా అనమాట. అన్నగారు ఇప్పుడే పిజ్జాని అయితే తయారు చేస్తూ ఉన్నాడు. స్మెల్ దెబ్బకి నాకే నోట్లో నుంచి లాలాజలం కారిపోతూ ఉంది. ఆ స్మెల్ దెబ్బకి కస్టమర్ చేతిలోకి వెళ్లే లోపల పిజ్జా నా చేతిలోనే మటాస్ అయిపోద్దని అనిపిస్తూ ఉంది. పిజ్జా అయితే మన చేతిలోకి అయితే వచ్చేసింది. దీని ఒక ఫోటో తీసుకుని పిజ్జాని సంకలో పెట్టుకుని ఇంకా కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడమే. పిజ్జా కూల్ అవ్వక ముందే గరంగా ఉన్నప్పుడే తీసుకుని వచ్చి కస్టమర్ చేతిలో అయితే పెట్టా. ఒకసారి పిజ్జా మొత్తం చెక్ ఇన్ చేసుకోండి. పిజ్జా ఫుల్ గా ఉందో లేకపోతే ఆఫ్ ఎక్కడైనా కట్ అయిపోయిందో కూడా చూసుకోండి అని చెప్పిన. ఆ రైడ్ వేడిగా ఉన్నప్పుడే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినందుకు గాను మీకైతే 48 మీటర్స్ కి 36 రూపీస్ అయితే వచ్చాయి. ఒక రైడ్ ఇచ్చిన అమౌంట్లోనే ఇంకొక రైడ్ వచ్చింది కూడా. ఈసారి రైడ్ వచ్చేసి అపోలో ఫార్మసీలో మెడిసిన్స్, ఏం జబ్బులు ఏమి రోగాలు రాకుండానే అపోలో ఫార్మసీ మెట్లెక్కుతున్నా. వెరీ బ్యాడ్ ఫీల్ నేను. అంటే నేను చెప్పే మీనింగ్ వచ్చేసి ఇప్పుడు దాకా ఎవరి చేతిలో పొట్టుగా తనులు తినకుండా, కింద పడి కాలు చేతులు ఏమి ఎరకొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండి అపోలో ఫార్మసీ దాకా నా సిచ్యువేషన్ పోకుండా చూసుకున్నా. ఇప్పుడు ఈ యాప్ వల్ల మొదటిసారి కాలు పెట్టాల్సింది వస్తుంది. ఇచ్చేస్తేనే అందరికి మంచిది. స్విగ్గీ జొమాటోలో సెల్ఫీ అడిగేటప్పుడు బ్యాగు టీ షర్ట్ ఉండాలా. ఈ యాప్ లో అయితే వేసుకోవాల్సిన అవసరమే ఉండదు. లోపల పోయిన అమ్మట్లోనే ఆర్డర్ ఐడి నెంబర్ కనిపించలేదు. కాసేపు అటు ఇటు మేమంతా నెంబర్ కోసం తన్నుకులాడినాం. లాస్ట్ లో అయితే ఐడి నెంబర్ అయితే కనిపించిందిలే. ఇది కొత్తగా చేస్తున్న వాళ్ళకి ఒక 2 days అయితే మొత్తం కొంచెం విచిత్రంగా కొత్తగా ఉండిద్ది. తర్వాత అయితే అలవాటు అయిపోద్ది. రైట్, బాగా గుర్తుపెట్టారన్నా, థ్యాంక్ యూ. నేను చూడు ఎంత పెద్ద మగోన్నో, ఏదో బ్యాగ్ ట్యాక్సీకి పోయే వాళ్ళలాగా బ్యాగ్ ఏమి తీసుకోకుండా ఊపుకుంటూ వచ్చా. ఇప్పుడు ఇవేమో మెడిసిన్స్ ఆయా ముందర పెట్టుకుంటాయేమో. ఎవరో ఒకరు అడ్డంగా వచ్చి నేను సడన్ గా బ్రేక్ కొట్టి ఆ మెడిసిన్స్ మీద పడితే ఆ మెడిసిన్స్ పగిలిపోతే ఏందంటావు నా పరిస్థితి? సపోజ్ లేకపోతే నేను పోతూ ఉంటే పుచ్చుకొని జారి అవి కింద పడితే వెనక నుంచి వచ్చే వెహికల్స్ వాటిని పిండి చేసి పడతాయి. బ్యాగ్ తెచ్చుకోవడానికి కూడా చూడు నాకు ఎంత ఒళ్ళు బద్ధకమైందో. ఇంకా సాయంత్రం దాకా ముందుల ఎన్నెన్ని దారుణాలు చూడాల్సింది వచ్చిద్దో. అయినా నీకు అందరూ చెప్తూనే ఉన్నారా బిల్డప్లు ఎక్కువైనా తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం? లొకేషన్కి వచ్చాం మేడం. ఎన్నో ఫ్లోర్ ఇది? జీకే లేదా పేరుంది, ఒక నిమిషం చూస్తున్నా. ఎన్నో సార్ అర్థం కాదు మేడం. ఎన్నో ఫ్లోరు? తర్వాత కూడా ఫార్మసీలోనే రైడ్ వచ్చింది. ఇది పెద్ద ఐటమ్ ఏమీ కాదులే, చిన్నదే. ఫ్యాంట్ లోపల అయినా పెట్టుకొని పోవచ్చు, మరీ టైట్ జోబులో పెట్టుకోకూడదు. అందుకే నేను బైక్ బ్యాగ్ లో పెట్టా. ఒకవేళ ఫ్యాంట్ జోబులో పెట్టుకుంటే అది టైట్ అయి పగిలిపోయింది అనుకో, ఇంకా కస్టమర్ ఇదే మాట అంటాడు. ఓ పచ్చికారం ముద్ద
ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. ఈ షాడో ఫ్యాక్స్ లో ఏ యాప్ నుంచి రైడ్స్ వస్తాయంటే మిత్రా, మీషో, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో, అపోలో ఫార్మసీ, బ్లింకిట్, జెప్టో దగ్గర 10 యాప్స్ దాకా కొలా. ఈ షాడో ఫ్యాక్స్ లో ఏ యాప్ నుంచి రైడ్స్ వస్తాయంటే మిత్రా, మీషో, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో, అపోలో ఫార్మసీ, బ్లింకిట్, జెప్టో దగ్గర 10 యాప్స్ దాకా ఈ యాప్ తో కొలాబే ఉన్నాయి. రైడ్స్ గురించి మాట్లాడుకుంటే మార్నింగ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా 12 దాటగానే ఒక రైడ్ కంప్లీట్ అయిపోయిన అమ్మట్లో ఇంకొక రైడ్ అయితే స్పీడ్ గా వచ్చేస్తున్నాయి. బెల్లు కొట్టి 10 నిమిషాలు అయింది. లోపల ఏమవుతుందో ఎగ్జాక్ట్ గా చెప్పానా? బహుశా అమ్మ ఒక చేత్తో బిర్యానీ తింటూ ఇంకో చేత్తో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుందేమో. నాకైతే అలాగే అనిపిస్తూ ఉంది. నేను మెడిసిన్స్ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్ ని కాదు, ఆమె వేసిన డాన్స్ కి జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చిన. ఓటీపీ చెప్పరా? 8811. పుల్లారెడ్డి స్వీట్ షాప్ కి వచ్చి ఆర్డర్ పికప్ చేసుకుని వస్తూనే ఉన్నా కస్టమర్ ఒకటే ఫోన్లు కొడతానే ఉన్నాడు. ఇంకా జల్దీ రా, స్పీడ్లు తీసుకుని రా, జల్దీ రా అంటూ. కస్టమర్ కి అయితే ఉడుకు మూత్రం అసలు ఆపుకోలేకపోతూ ఉన్నాడు. బొచ్చు పెద్ద పుల్లారెడ్డి స్పీడ్ కంటే ఈ కస్టమర్ స్పీడే ఎక్కువ అయింది. మీ ఇంట్లో మేమేమి జీతకాలం కాదురా బాబు, అంత ఉడుకు మూత్రం ఆపుకోలేకుండా ఉంటే మీ ఇంట్లో ఒక షెఫ్ని పెట్టుకోగాని మమ్మల్ని మాత్రం చావకొట్టమాకండి. ఇంకా ఏం చేస్తాం, కస్టమర్లు దేవుళ్ళతో సమానం అని మీకు వీలైనంత స్పీడ్ గా తెచ్చి మీ లడ్డులు మీ చేతిలో పెడతానని చెప్పిన ఓ పక్కన ఫుల్ ట్రాఫిక్ అయినా కూడా దేని మీద పడితే దాని మీద ఎక్కించుకుంటూ పోతూ ఉన్నా. నువ్వు వెళ్ళే రూట్ నాకే అర్థం కావట్లేదురా. అరే రామారావా, నేను వెళ్తున్న రూట్ ని ఫింగరింగ్ అంటారు. ఇది నార్మల్ గా వాకింగ్ చేసే ప్లాట్ఫామ్ అన్నమాట. దాని మీద మేము బైక్లు వేసుకుని పోతూ ఉన్నాం. పోలీసులు చూసారనుకో 500 ఫైన్ వేసి పడేస్తారు. అట్లాగే షాడో ఫ్యాక్స్ లో ఎవరైనా చేయాలనుకుంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాం. మన ఛానల్ లింక్ నుంచి జాయిన్ అయితే మీకైతే జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. నార్మల్ గా జాయిన్ అయితే మీకైతే ఈ జాయినింగ్ బోనస్ రాదనమాట. ఆ రైడ్ కంప్లీట్ చేసిన అమౌంట్ లోనే ఖాళీగా ఎందుకుంటామని అమౌంట్ లోనే మళ్ళీ ఇంకో రైడ్ అయితే వేసాడనమాట. తర్వాత ఆర్డర్ వచ్చేసి రోడ్ ఆపోజిట్ రెస్టారెంట్ లో అయితే వచ్చింది. ఇది మొత్తం 2 కిలోమీటర్స్ తిరుక్కుంటూ పోవాలా. ఎందుకు పెట్రోల్ బొక్కని బండి ఇక్కడే స్టాండ్ వేసి అవతల పక్కకి అయితే వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. కూటి కోసం అప్పల్ రాజు నేని నగరంకొచ్చాం, దొరల దగ్గర మేమిద్దరము బలేగ పండ్లో దూరం. ఈ రెస్టారెంట్ వాళ్ళు నేను రాకముందే మటన్ బిర్యానీ రెడీ చేసి కూడా పెట్టారు. ఈ రెస్టారెంట్ కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి కస్టమర్ ఒకటే ఆగట్లా, ఒకటే ఫోన్లు కొడతానే ఉన్నాడు. ఎప్పుడైనా రోడ్డు దాటేటప్పుడు మగోళ్ళు ముందుగా నడుస్తారు, కానీ నేనేమో అమ్మాయిల కంటే డరిసాలే గానీ ముందు నడుచుకుంటూ పోతే ఎవరో నాలాంటోడు సిగ్నల్ అవేమీ చూసుకోకుండా నేను 100కే చూడక ముందే నన్ను ఎక్కడ లేపేస్తాడేమని చిన్న భయం. అందుకని గాలి వెనకాల కుక్క పిల్లలా చిన్నగా వెనకాలే పోతూ ఉన్నా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? అనవసరంగా ఇందాకలే దాటేస్తే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం అటు నుంచే పోవాలా. మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ గా ఆకుండా రైడ్స్ కొడతానే ఉన్నా. ఒక 10 మినిట్స్ అయినా రెస్ట్ తీసుకుందామంటే ఖాళీనే ఉండట్లా. టెంపుల్ రన్ లో బాయ్ లాగా అయిపోయింది నా పరిస్థితి. తర్వాత ఆర్డర్ అయితే ఎగ్స్ అని చికెన్ ఆర్డర్ అయితే పడింది. ఆర్డర్ పికప్ చేసుకుని వస్తూ ఉంటే ఒక రైడర్ కి అడ్రస్ అర్థం కావడం లేదంటే మనమైతే హెల్ప్ కూడా చేసినాం. బ్యాగ్ తీసుకోకుండా ఊపుకుంటూ వస్తే ఇదే తిప్పలు ఉంటుంది. ఈ ఎగ్స్ తీసుకుని లొకేషన్ దగ్గరికి పోయే లోపల నా దెబ్బకి బైక్ మీద ఆమ్లెట్ అయిపోయేటట్లా ఉన్నాయి. బ్యాగ్ లేకుండా ఎగ్స్ తీసుకెళ్తే వాడికి ఫస్ట్ గా ఆమ్లెట్ ముందుగా సిద్ధమవుతుంది. మనం ఇప్పుడు రేట్ కార్డు గురించి ఇన్సెంటివ్స్ గురించి డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. పోయినసారి కంటే ఇప్పుడు రేట్ కార్డు బాగా ఇంక్రీజ్ చేశామని ఈ యాప్ లో అయితే చెప్తూ ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ 7 AM to 12 PM వరకు పర్ ఆర్డర్ కి అయితే 34 రూపీస్ ఉండిద్ది. ఇది డిస్టెన్స్ బట్టి అయితే అమౌంట్ పెరుగుతూ ఉండిద్ది. లంచ్ 12 PM to 4 PM ఆ టైంలో అయితే 39 రూపీస్ అయితే వస్తాయి. స్నాక్స్ 4 PM to 7 PM 34 రూపీస్. డిన్నర్ 7 PM to 3 AM 39 రూపీస్. ఆ టైమింగ్ లో అయితే ఆ అమౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇన్సెంటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరైతే 6 రైడ్స్ కంప్లీట్ చేశారంటే ప్రతి ఆర్డర్ మీద అయితే 5 రూపీస్ అయితే యాడ్ అవుతుంది. అదే 30 రైడ్స్ 1 డే లో కంప్లీట్ చేశారంటే ప్రతి రైడ్ మీద అయితే మీకు అయితే 20 రూపీస్ అయితే యాడ్ అవుతుంది. ఈ అమౌంట్ కూడా డిన్నర్ టైంలో 7 PM to 3 AM ఈ టైం లోపల 6 రైడ్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలా. అప్పుడే మీకు ఈ అమౌంట్ అయితే వర్తిస్తుంది. షాడో ఫ్యాక్స్ లో రీసెంట్ గా ఒక పోస్టర్ అయితే వేశారు. ప్రీవియస్ గా అమౌంట్ ఎలాగున్నాయి, ఇప్పుడు అమౌంట్ ఎలాగున్నాయి. మీరు 6 రైడ్స్ కంప్లీట్ చేశారంటే 312 రూపీస్ అయితే వస్తాయి. అదే ఒక రోజులో 30 రైడ్స్ కంప్లీట్ చేశారంటే 2010 రూపీస్ దాకా వస్తాయంట. 7546 థ్యాంక్ యూ మ్యామ్. అయిపోయింది ప్యాకింగ్.
నీకెందుకురే ఎంత కొలెస్ట్రాల్? లేకపోతే ఒక చికెన్ బర్గర్ కోసం ఎంతసేపు వెయిట్ చేయాలి మామ? అసలుకే నేను షుగర్ పేషెంట్ ఆయా. ఆ మాట తిరిగితే దాన్ని ప్యాకింగ్ చేయకముందే లేపేద్దాం అనుకున్నా. కాకపోతే ఆమె బర్గర్ వైపు అట్లాగే చూస్తూ ఉంది. ప్యాకింగ్ చేయకముందే నేను ఎక్కడ లేపేస్తానేమో అని, అసలుకే ఫేస్ కూడా దొంగ ఫేస్ లా కొడుతుందని అట్లాగే చూస్తూ ఉంది. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఈ బాక్స్ లో ఏమున్నాయో కూడా డోంట్ ఐడియా, కానీ ఇంత చిన్న దాని కోసం 20 మినిట్స్ దాకా వెయిట్ చేయించాడు. మళ్ళీ ఫుడ్ ఆర్డర్ రెడీ అనే చూపిస్తుంది, కానీ ఆర్డర్ డిలే చేశాడు లేకి బాడుకోగాడు. దీంట్లో ఏమో విల్లా నెంబర్ 143 అని ఉంది. ఎదురుగా ఉండి విల్లా నెంబర్ అడిగేదేమో లేడీస్ అయ్యారాయా. ఎలా చెప్పాలి మామ 143 అని? అందుకని చూసుకో అని మొబైల్ అయితే ఆమెకే ఇచ్చిన. ఎప్పుడో 2వ క్లాస్ లో ఈ మాట ఒక అమ్మాయికి చెప్పిన. పిల్ల ఏందో నేను చెప్పింది ఏదో గొప్ప విషయం అయినట్లు పోయి మా పంతులు గారితో అయితే షేర్ చేసుకుంది. ఆ రోజు బడి మొత్తం తిప్పించి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టాడు. అప్పటి నుంచి ఆ పదాన్ని అయితే మన డిక్షనరీలో బ్యాన్ చేసామన్నమాట. నువ్వు మంచోడివి అనుకున్నాను, ఇలాంటి పనులేంట్రా? తెలియనేజ్ కదా మామ, తోడు కావాలనుకున్నా. కానీ నేను ప్రపోజ్ చేసింది నా ఏజ్ గ్రూప్ అమ్మాయి కాదు, 6th క్లాస్ చదివే అమ్మాయికి పోయి ప్రపోజ్ చేసా. ఫైనల్ గా ఈ యాప్ నాకు ఎలా అనిపించింది అంటే, మనకైతే రైడ్స్ అయితే ఒకే ఏరియాలో రావు, హైదరాబాద్ మొత్తం తిప్పిస్తూ ఉంటారు. ఒకవేళ మీ ఇంటికి చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే దాంట్లో మై హోమ్ అని ఉండిద్ది, దాన్ని ఆన్ చేసుకుని పెట్టుకుని అమ్మట్లోనే మీ ఇంటి సైడ్ వెళ్లే రైడ్స్ అయితే వస్తాయి. కొంచెం స్టార్టింగ్ లో చేసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. 1 డే 2 డే చేసిన తర్వాత కొంచెం క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మళ్ళీ మార్నింగ్ కొంచెం రైడ్స్ అయితే స్లోగానే ఉన్నాయి. ఇంకా దీంట్లో ప్లస్ పాయింట్ల గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు డ్యూటీ చేసేటప్పుడు ఈ యాప్ లో డెలివరీ బాయ్ యూనిఫామ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని యాప్స్ తో కంపారిజన్ చేసుకుంటే యాప్ లో కొంచెం మనీ ఎక్కువగానే వస్తున్నాయి. అట్లాగే ఇన్సెంటివ్స్ కూడా ఇంక్రీజ్ చేశారు. మళ్ళీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్లైన్ లోకి రావచ్చు, ఆఫ్లైన్ లోకి అయితే వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో చేసా. మీకు 1 డే ఎర్నింగ్స్ వీడియో కావాలంటే ఫుల్ వీడియోని కామెంట్ చేయండి. అట్లాగే ఈ వీడియో లాస్ట్ టైం చూసామంటే కొంచెమే నచ్చేవంటిది కదా మామ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మరి ఉంటా, బాయ్. ఒక చిన్న పిల్లాడు పెంకి పిల్లవాడు ఎక్కడైనా వాడుంటే వాడి పని ఎప్పుడు